మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో మరొక దశ మహావిద్యలలో దేవత గురించి తెలుసుకుందాము. చిన్నమస్తాదేవి. ఈ దేవి యొక్క ఆవిర్భావం. చిన్నమస్తాదేవి అనేది పరాశక్తి యొక్క ఉగ్రతర రూపం. ఒకసారి పార్వతీదేవి తన సఖులతో జయ విజయ మందాకిని నదిలో స్నానం చేస్తూ ఉండగా వారికి ఆకలి వేసింది. అప్పుడు ఆమె వారిని ఆహారం పెట్టడానికి తన సొంత తలను కత్తితో తెగగొట్టి రక్తాన్ని వారికి పానీయంగా ఇచ్చింది. తన తల లేకపోయినా ఆమె శక్తి నశించలేదు. తానే తన రక్తాన్ని పీలిస్తూ ఆ శక్తిని కొనసాగించింది. ఈ విధంగా చిన్నమస్తాదేవి ఆవిర్భవించింది. ఈమె యొక్క విశిష్టత: 1 త్యాగస్వరూపిణి, తన శరీరాన్ని త్యాగం చేసి ఇతరులను పోషించే శక్తి. 2 సంయమ స్వరూపిణి, కామ కోప లోభాలను నియంత్రించే శక్తి. 3 యోగిని శక్తి, కుండలిని యోగ సాధనలో మధ్య మార్గానికి ప్రతీక. 4 జీవితం, మరణం పునర్జన్మ చక్రాన్ని నియంత్రించే ఆధ్యాత్మిక శక్తి. 5 మోక్ష ప్రదాత, భక్తుడు మమకారాలు విడిచి పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించడానికి సహాయపడుతుంది. ఈమె యొక్క రూప విశేషాలు: చిన్నమస్తాదేవి తలను తెగగొట్టుకుని చేతిలో తన తలను పట్టుకుని ఉన్నట్లు చిత్రించబడుతుంది. 3 జలధారలుగా రక్తం ప్రవహిస్తుంది. 1 ఆమె సకులకు, మరొకటి తానే త్రాగుతుంది. ఆమె శరీరం ఎరుపు వర్ణంలో ఉంటుంది. శరీరంపై నాగాభరణాలు, కాళ్ళ కింద కామ దంపతులు కాముడు రతి పడి ఉన్నట్లు చూపిస్తారు. ఆరాధన ఫలితాలు: కుండలిని జాగృతి మరియు యోగసిద్ధి, ఇంద్రియ నియంత్రణ, మనస్సు వాక్కు కర్మలపై పట్టు, భయ నివారణ, ఉగ్రశక్తుల నుండి రక్షణ, ముక్తి, బంధనాల నుండి విముక్తి, మోక్ష మార్గము, ఆత్మబలం, త్యాగం, సహనం, ఆధ్యాత్మిక శక్తి పెంపు. చిన్నమస్తాదేవి అనేది జీవితాన్ని త్యాగం, నియమం, ధైర్యం, విముక్తి వైపు నడిపించే మహాశక్తి. అద్భుతమైన ఈ శక్తి స్వరూపిణి యొక్క ఆవిర్భావం విన్నాం కాబట్టి, ఇది కూడా చాలామందికి తెలియదు కాబట్టి అందరికీ షేర్ చేసి ఆ దేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.